నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాకు మరో మెడికల్ కళాశాల, సిఎంసి వైద్యుల వసతి గృహాలను ప్రారంభించిన పిసిసి చీఫ్. కాకకు నివాళి అర్పించిన సీఎం. ఆయన సేవలను కొనియాడిన రేవంత్, ఆసియా సాధన దిశగా ముందుకు సాగుతామని వెల్లడి. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల ఊబిలో కుటుంబం, తీర్చే మార్గం లేక కుటుంబం ఆత్మహత్య. వడ్డేపల్లిలో విషాదం. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా అలుక కిషన్. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గం, సన్మానించిన సహచర ఉద్యోగులు. నిజాం చక్కెర పరిశ్రమను తెరిపిస్తాం. హైడ్రా నిజామాబాద్ కు కూడా వస్తోంది. మీ సహకారం మరువలేనిది. చిట్ చాట్ లో పిసిసి చీఫ్. ఊరూరా ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వైద్యుల కోసం నిర్మించిన వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన డాక్టర్స్ క్వార్టర్స్ ను ప్రారంభించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సిఎస్ఐ ఆధ్వర్యంలో త్వరలో డిచ్పల్లిలో సీఎంసీ ఆసుపత్రి పునరుద్ధరణకు ట్రస్ట్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సీఎంసీకి 125 సంవత్సరాల చరిత్ర ఉందని వెల్లడించారు. ఈ ఆసుపత్రి కుష్టు వ్యాధిగ్రస్తులకు అనేక సేవలు అందించిందని తెలిపారు. తిరిగి సీఎంసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజ్ ప్రారంభించడం మంచి విషయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మెడికల్ కాలేజ్ పునః ప్రారంభమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. డిచ్పల్లితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలి గాని మతం పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. సీఎంసీ ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. సీఎంసీ ఆసుపత్రి కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ట్రస్ట్ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ మానల మోహన్ రెడ్డి, జిల్లా సిఎస్ఐ చర్చ్ అసోసియేషన్ పాల్గొన్నారు. మరియు జిల్లా కాంగ్రెస్ నాయకుడు అమృతాపూర్ గంగాధర్, శాంసన్, మునిపల్లి సాయిరెడ్డి, ధర్మాగౌడ్, గోటిపాటి వాసు, సాయిరెడ్డి, గుడి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు ఇక్కడ 2003లోనే మెడికల్ కళాశాల ప్రారంభించి 2008 వరకు నడిచి కొన్ని అనివార్య కారణం వల్ల ఆగిపోయిన సందర్భం మళ్ళీ వాళ్ళే ముందుకొచ్చి మెడికల్ కళాశాలని ప్రారంభిస్తామని చెప్పడం, ఇలా డాక్టర్స్ క్వార్టర్స్ని నేను మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి విద్య, వైద్యం పట్ల ప్రత్యేక దృష్టి ఉంది. సో నాకు పరిపూర్ణ నమ్మకం ఇక్కడ ప్రారంభం కావాలని తలపెట్టినటువంటి మెడికల్ కళాశాల త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీని ప్రపోజల్ ఎంసీఐకి పంపించి 2025 నాటికి మళ్ళీ సిఎస్ఐ కాంపౌండ్ డిచ్పల్లిలో మెడికల్ కళాశాలని ప్రారంభించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నేను నిన్న చెప్పిన నిజామాబాద్లో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది, ఇంకొక మెడికల్ కళాశాల కూడా అవసరం ఉంది. ఒకటి సిఎస్ఐ గారు సంస్థ వారు ముందుకు వచ్చినారు కాబట్టి ఈ సంస్థకి అన్ని పర్మిషన్లు ఇప్పించి ప్రభుత్వ పరంగా అన్ని సహకారం అందించి నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందించే సంస్థ కాబట్టి ప్రభుత్వ పరంగా వారికి సంపూర్ణమైన మద్దతు ఉంది. ఈరోజు డిచ్పల్లిలో సిఎస్ఐ పాత మెడికల్ కాలేజ్ క్యాంపస్లో మరి ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు మెడికల్ కాలేజ్ నడిపించినటువంటి సందర్భంలో మరి అనుకోని కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు మెడికల్ కాలేజ్ మూతపడ్డప్పటికీ
ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనతో బిగినింగ్లో ఇక్కడ నర్సింగ్ కాలేజ్, తర్వాత ఇక్కడ డాక్టర్స్ క్వార్టర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నర్సింగ్ కాలేజ్ కొరకు ఆల్రెడీ అప్లై చేశారు, త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక 30 డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డాక్టర్స్ని పెట్టి ఆల్రెడీ ఒక 50 బెడ్ల హాస్పిటల్ ఇక్కడ నడుస్తూ ఉంది. సో భవిష్యత్తులో ఇప్పుడు నర్సింగ్ కాలేజ్తో పాటు మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది. వాళ్ళను సిఎస్ఐ వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏరియాలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళని స్వాగతిస్తూ మరి ఈ కార్యక్రమానికి లక్ష్యం ఏంటంటే మా పిసిసి అధ్యక్షుడు చీఫ్ గెస్ట్గా రావడము, మరి ఇక్కడ ఇటువైపు పార్టీ అటు ముఖ్యమంత్రి గారికి ఇద్దరు కూడా చెప్పి ఈ కాలేజీలో తొందరగా ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా శాయశక్తులు కృషి చేసి మా సహకారం పూర్తిగా ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రవీంద్ర భారతిలో ఆయన పుట్టినరోజు వేడుకలను అధికారికంగా జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకలు జరిపారు. మొదట ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం కొనసాగిన సమావేశంలో వక్తలు కాకా సేవలను ప్రశంసించారు. అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా జరపాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు. కాకా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన 95వ జయంతి వేడుకలను అధికారికంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కాకా అభిమానులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను మీ అందరితో చేసే మనవి ఏంది అంటే, ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం కుర్చీలలో కూర్చుండొచ్చు. అది నేను కావచ్చు, లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాడ వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా. నేను 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు, ఇది భవిష్యత్తుకు ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి 10 సంవత్సరాల అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి 42 సీట్లు ఇప్పించి 25 ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలను ఇవ్వడానికి కాకానే ప్రధాన కారణం అన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ, ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఆ 2004 ఎన్నికలలో రాజకీయాలను నిశితంగా ఆ రోజు నేను గమనిస్తున్నా. ఈ పరిణామాలు ఏ విధంగా పరిణతి చెందబోతున్నాయి, ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఏ విధంగా సహకరించబోతున్నాయి, ఇందులో ఎవరెవరు ఏ బాధ్యత నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆ రోజు నేను నిశ్చితంగా నేను గమనించిన దాని ప్రకారం ఆనాడు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్లకు 25 ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి, 5 పార్లమెంట్ సీట్లు గెలవడానికి కాకా వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో, వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం, నిలువ నీడలేని వాళ్లను ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి, నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో
కాక వెంకటస్వామి గారు 80,000 మందికి గుడిసెలకు నిల్వ ఆధారము నీడనిచ్చిండు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడై తమకు ఆసరాగా నిలుస్తాడు అనుకున్న తల్లిదండ్రుల కలలు ఆవిరైపోయాయి. ఆన్లైన్ బెట్టింగ్ భూతం ఓ కుటుంబాన్ని కబలించి వేసిన హృదయ విదారక ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చేసిన అప్పులు తీర్చలేక ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వడ్డేపల్లి గ్రామానికి చెందిన 22 సంవత్సరాల రంగరవణ హరీష్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేందుకు తన శక్తికి మించి అప్పులు చేయడంతో అవి తీర్చలేమని తెలుసుకుని తమ తల్లిదండ్రులు సైతం బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రత్యక్షంగా కారకుడు అయ్యాడు. ఉన్న ఒకగానొక కొడుకును అల్లారు ముద్దుగా పెంచి ప్రయోజకుడిని చేద్దామనుకున్న తల్లిదండ్రులు రంగరవేణు సురేష్, హేమలత ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. ఆన్లైన్ బెట్టింగ్ లో సునాయాసంగా డబ్బులు సంపాదించవచ్చనే దురాశతో సుమారు 30 లక్షల వరకు అప్పులు చేసి తమకున్న వ్యవసాయ భూమిని అమ్మి అప్పులు చెల్లించినప్పటికీ మరో 18 లక్షల వరకు అప్పులు ఉండడంతో మనస్తాపానికి చెందిన తల్లి, తండ్రి, కొడుకు వారు నివాసం ఉంటున్న ఇంట్లో ఒకేసారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులను కలచివేసింది. వడ్డేపల్లి గ్రామంలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలు అందరితో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న కుటుంబం తెల్లారేసరికి బలవన్మరణానికి పాల్పడడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వడ్డేపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సురేష్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ చిన్నపాటి కిరాణా షాప్తో పాటు టీ స్టాల్లో సైతం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు టీ స్టాల్లో తెరిచి గ్రామస్తులకు తేనీటిని విక్రయించేవారు. శనివారం ఉదయం సైతం గ్రామస్తులు టీ తాగినందుకు టీ స్టాల్ వద్దకు చేరుకున్నప్పటికీ టీ స్టాల్ మూసి ఉంచడానికి గమనించిన గ్రామస్తులు పక్కనే ఉన్న వారి ఇంట్లోకి వెళ్లి వారిని లేపేందుకు ప్రయత్నించారు. ఎన్ని మార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో మృతుల నివాసానికి వెనుక వైపు గల కిటికీలో నుంచి గ్రామస్తులు ఇంట్లోకి చూడగా ముగ్గురు ఉరివేసుకుని వేలాడుతున్న దృశ్యం కనిపించడంతో అవాక్కైన గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తో పాటు సిఐ విజయబాబు సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎంతో ఆత్మాభిమానంతో గ్రామంలో మిగిలిన సురేష్, హేమలత దంపతులు తమ కుమారుడు హరీష్ చేసిన అప్పులు తిరిగి చెల్లించలేమని అనుకుని ఇలాంటి ఘటనకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కుటుంబంలో ఉన్న ముగ్గురు సైతం బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న ఎడపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రంగరవేణ సురేష్ అని వాళ్ళు చిన్న హోటల్ ఏదో నడిపించుకుంటారు హోటల్. తర్వాత వాళ్ళ బాబు ఈ మధ్యన ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫోన్లలో ఏదో ఆ ఆటతోని దాదాపు ఒక 30 లక్షల దాకా లాస్ చేస్తే ఎకరంన్నర భూమి కూడా ఉండే భూమి అమ్మేసినాక తర్వాత ఎక్కడ పెట్రోల్ బంకులో చేసినా ఆడ పైసలు ఇచ్చేసాడు, ఈడ పైసలు ఇచ్చేసాడు. వాళ్ళ తల్లిదండ్రి మటుకు బయట పోయి ఒక టీ తాగి ₹1 బాగు చేసిన వాళ్ళు కాదు, చాలా మంచిగా ఉంటుంది. ఈ పిల్లోడే అట్లా చేసిండు. కాబట్టి వాళ్ళు చిన్న హోటల్ నడిపించుకుంటుంటే మరి ఏమైందేమో ఈ మధ్యన వాళ్ళకు బాకీలలో కూడా ఎవరు సతాంచలేదు. ఎప్పుడు ఇస్తావు ఏమి ఇస్తావు అని అడుగుతారు, మామూలుగా ఎవరన్నా అడుగుతారు. కానీ పలానాడు ఇస్తాం, అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తామని చెప్పి వీళ్ళు ఏదో ఇది చేసిండ్రు. మరి అనుకోకుండా వీళ్ళు నిన్న రాత్రి కూడా 9 గంటల దాకా ఇక్కడ బతుకమ్మలు ఆడితే బతుకమ్మల దగ్గర మంచిగానే ఉన్నారట. మరి నైట్లో పోయి ఇంట్లో ముగ్గురు ఉరి పెట్టుకున్నారంటే వాళ్ళకు పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. పోయి ఏమనుకున్నారు ఎన్ని రోజులు ఉన్నాయి బాకీలు ముట్టాయి అనుకున్నారు. వాళ్ళకు ఒక కిరాందీ షాప్ ఒకటి ఎలా ఉన్నది, తర్వాత ఇల్లుకు ఒక పిల్లలు ఉన్నాయి, అంటే ఇల్లు జాగా ఉన్నది అనుకో, ఇక అంతే ఉన్నది. తర్వాత బాకీ ఇంకో 18 లక్షలు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి పొద్దున్న 4 గంటలకు లేచి ఇల్లు హోటల్ నడుపుతున్నారు కదా. కాబట్టి ఏంటంటే ఇంటి పక్కోళ్ళు మరి ఏమైంది వీళ్ళు లేవలే మాకన్నా ముందే లేస్తున్నాను చూసేటప్పటికి తాళాలు వేసి లోపలికి వెళ్ళి తాళాలు వేసినవి ఉంటే వీళ్ళు పల్లిగొట్టు చూసే వరకునంటే ముగ్గురు కూడా ఊరి పెట్టుకొని ఉన్నారు. ముగ్గురు కూడా సొంత సూసైడ్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఎవరు పక్కోళ్ళు లేరు, ఎవరికి వాళ్ళకి దుష్మానులు లేరు. వాళ్ళ ఓన్గా అనుకోకుండా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూసిండ్రు.
పుస్తకం తీసుకుపోయారు. కానీ వాళ్ళకి ఎలాంటి పగవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళు ఏం లేరు. వాళ్ళ సొంత సూసైడ్ చేసుకున్నారు. ఉద్యోగుల సమస్యల సాధన కోసం అందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. ఉద్యోగుల సాధన కోసం అవసరమైతే ఉద్యమం తప్పదని రాష్ట్ర టీజీఓ అధ్యక్షులు ఎల్ఆర్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్ టీజీఓ ఎన్నికలు జరిగాయి. గెజిటెడ్ అసోసియేషన్ ఆఫీసర్ యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మొన్నటి వరకు ఎన్నికలు జరుగుతాయని టాక్ నడిచిన ఉద్యోగులు మాత్రం ఐక్యతతో ఉండి పోటీ లేకుండా జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ అధ్యక్షులుగా అలుక కిషన్, ప్రధాన కార్యదర్శిగా అమృత్ కుమార్ ఎన్నికయ్యారు. ఉద్యోగులు అందరం ఒకటే అని నిరూపించేందుకు గాను అందరూ పోటీ పడాలని భావించిన ఎన్నికల సమయానికి వారు తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ సిద్దిపేట అధ్యక్షులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగంలో ఉండి కనీసం 200 గజాల భూమి కొనలేని స్థితిలో ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పిఆర్సీల విషయంపై ప్రభుత్వంతో చర్చించగా కొద్దిగా సమయం అడుగుతున్నారని చెప్పారు. రైతులు, ప్రజలు, మహిళల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే ఉద్యోగుల కోసం పనిచేయాలని అడగడం జరిగిందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఇంకా అమలు కావడం లేదన్నారు. అవసరమైతే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. నూతన నిజామాబాద్ జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అలుక కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులలో ఉన్న ఐక్యతను విచ్ఛిన్నించడానికి కొందరు కుట్ర పన్నిన వాటిని ఎదిరించామని చెప్పారు. 2014లో గెజిటెడ్ అధికారిగా పదోన్నతి పొందిన టీఎన్జీఓతో ఉన్న అనుబంధంతో కొనసాగానని చెప్పారు. అందరినీ కలుపుకుని పోయి ముందుకు వెళ్తామని చెప్పారు. నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గాన్ని సన్మానించారు. అలాగే ముఖ్య అతిథులను సైతం నూతన పాలకవర్గం ఘనంగా సన్మానం జరిపారు. ఒక ఆర్టీఓగా పనిచేస్తూ ఉమ్మడి జిల్లా బాధ్యులుగా, గెజిటెడ్ అధికారుల రాష్ట్ర సంఘ బాధ్యులుగా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీఓస్ ఫోరం సెక్రటరీగా పనిచేసిన ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు. ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసిన రోజు దగ్గర నుండి ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంది, ఎదురుగా ఉంటుంది ఎలక్షన్ అనేది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి మరియు రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు రామారావు గారికి కూడా ఇప్పటికీ కంటిన్యూగా 10 జిల్లా ఎలక్షన్స్ అని ఒక 10-15 జిల్లాల ఫోరమ్స్, ఎందులో ఒక దాంట్లో ఎలక్షన్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా పూర్తిగా పైన కంఠస్థం అయిపోయింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి కార్యక్రమం పూర్తయింది. ఆల్రెడీ సభని జిల్లా అధ్యక్షుల వారికి అధ్యక్ష వహించమని హ్యాండ్ ఓవర్ చేశారు. సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా, అదేవిధంగా నూతనంగా ఎలక్ట్ అయి బాధ్యతలు స్వీకరించి సభాధ్యక్షులుగా ఉన్న టీం మొత్తం కూడా అధ్యక్షుడు కిషన్ గారికి, అదేవిధంగా కార్యదర్శి అమృత్ కుమార్ గారికి, ట్రెజరర్ దేవ్ సింగ్ గారికి, అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రావు, నలుగురు కూడా ఇందులో ఒకరి కోసం ఒకరు సాక్రిఫై ఉంది. నలుగురు ఎవరిని తీయడానికి పెట్టడానికి లేదు. ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అయ్యారు. సెక్రటరీ ఉన్నవారు హనుమంతుడన్న గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే ఇందులో అన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఒకరి కోసం ఒకళ్ళు అందరూ మాట్లాడకుండా 2014లో నాకు గెజిటెడ్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిన 2024 వరకు సుమారుగా 10 సంవత్సరాలు నేను టీఎన్జీఓలో కొనసాగిన. మరి మొన్న చాలా మంది చాలా టైంలో రమ్మన్నా కానీ అది ఎందుకో సమయం అనుకూలించలే. టీఎన్జీఓలో పనిచేసిన ఎందుకంటే అందులో ఉంటే మాస్ లీడర్గా ఉంటారని. ఈ టీజీఓలు వస్తే క్లాస్కే పరిమితులు, కానీ సీనియర్ నచ్చిన తర్వాత క్లాస్ కాదు అందరికన్నా మాస్ లీడర్ అయ్యాడు. మరి ఈ నాయకత్వంలో పనిచేయాలనే మళ్ళీ నేను నిర్ణయించుకొని టీజీఓలకు రావడం జరిగిందన్న. ఏదేమైనా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే టీఎన్జీఓలో డే టు డే అంటే మంత్లీ నాకు టార్గెట్స్ ప్రోగ్రామ్ చేసినాక మీరు నమ్ముతారో నమ్మరో, నేను 2016 నుంచి 2024 వరకు ఏ జిల్లాలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ టీఎన్జీఓ పక్షాన అందరి ఉద్యోగులు బ్యానర్ టీఎన్జీఓ కానీ అందులో టీజీఓలు, టీఎన్జీఓలు, క్లాస్ కోర్టు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈవెన్ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ చేసిన ఘనత నిజామాబాద్ టీఎన్జీఓ నేను గర్వంగా పెడతాను.
ఏ ప్రోగ్రామ్ బదులే, ఏ రిలీజన్ బదులే, మరి బక్రీద్ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, మరి బతుకమ్మ కానీ, ఏ హిందూ పండుగ కానీ, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బదులే ప్రతి ప్రోగ్రామ్ ని మా ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి మరి ప్రోగ్రామ్ చేసిన ఘనత మరి మా చేసి మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ అని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హరీష్ రావుపై గతంలో నమ్మకం ఉండేది, ఇప్పుడు సన్నగిల్లుతోంది. 10 సంవత్సరాల కాలంలో విడతవారీగా ఇచ్చిన సొమ్ము ఎంత అని తెలపాలన్నారు. నగరంలో ఒక హోటల్లో జరిగిన చిట్ చాట్ లో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ నాయకునిగా ఉన్నప్పుడు అప్పుడు పరిమిత సంఖ్యలో విలేకరులు ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ఛానళ్లు, పేపర్లు పెరిగాయన్నారు. మీతో 30% మందితో పరిచయం ఎంతో ఉందన్నారు. 38 సంవత్సరాలుగా చేసిన కృషిని గుర్తించి అధిష్టానం పీసీసీ చీఫ్ రావడానికి మీడియా ప్రతినిధుల పాత్ర ఎంతో ఉందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. జిల్లా జర్నలిస్టుల ఇండ్ల స్థలం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇది ప్రజల ప్రభుత్వం, అన్ని రంగాల వారు అభివృద్ధి చెందాలని ఆలోచనలో ఉన్నారన్నారు. నిజాం ప్రభువు భవిష్యత్ అవసరాల కోసం భూమిని వదిలారని చెప్పారు. హైడ్రో హైదరాబాద్ లో కొనసాగుతోంది, నిజామాబాద్ కూడా వస్తోంది. అన్ని పార్టీలో అక్రమార్కులు ఉంటారన్నారు. కబళించిన చెరువులను రక్షించడానికి హైదరాబాద్ నిజామాబాద్ కు వస్తోంది. మూసి ప్రక్షాళన చేస్తే ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది. హైదరాబాద్ 4వ స్థితిని విడుదల చేస్తామన్నారు. అసలు డిపిఆర్ అమలు కాలేదు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలతో కలిసి పొత్తులు అప్పుడే చెబుతాం. క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మిస్తాం. నిఖత్ సిరాజ్ కు ఉద్యోగాలు కల్పించాం. మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, టెక్నికల్ కళాశాల ఏర్పాటు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి కాంగ్రెస్ కోసం పనిచేసే వారికి అవకాశం కల్పిస్తాం. కొండ సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా దీనిపై కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు. అందుకే నేను కలుగు చేసుకుని మాటలు వెనక్కి తీసుకుని ఇంతటితో నిలిపివేయాలని కోరాను అన్నారు. స్మార్ట్ సిటీ మనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదన్నారు. 1939లో నిజామాబాద్ మున్సిపల్ గా మారింది. స్మార్ట్ సిటీ కోసం ప్రయత్నం చేస్తాం. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ దానికి కేటాయించిన నిధులు ఎక్కడికి వచ్చినాయి, దాంట్లో తినే నిధులు ఎక్కడికి వచ్చినాయి, 30 కోట్లు ఎక్కడికి వచ్చినాయి, 150 కోట్లు. ఒక ఐఏఎస్ అధికారి మేము ఫోర్త్ సిటీ కట్టబోతా ఉన్నాం. ముచ్చర్లలో సీఎం గారి ఐడియా ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అయింది. హైదరాబాద్ దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి 4వ పట్టణం ఫోర్త్ సిటీ ముచ్చర్లో రావాలి. పారిశ్రామిక పరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నప్పుడు ఆ ఫోర్త్ సిటీకి మెగా మెట్రో ప్రాజెక్ట్ ఇవన్నిటి కలిపి దాదాపు 150,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని ఒక చూశాక మాట చెప్తే దాన్ని పడుకొని చదువుకున్న కేవలం నాకు అర్థం కాదు. అమెరికాలో పైన చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఏదో నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే నేను బాగా చదువుకున్నాను అనుకున్నా. బట్ పొంతం లేకుండా మాట్లాడితే ప్రభుత్వం పరుదలని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయ నాయకుడిగా తగదు. నేను కూడా రేపు నాకు ఇష్టం వచ్చినట్టు విమర్శ చేసి అడ్డగోలుగా మాట్లాడితే రేపు అనుకుంటారు ఏంటంటే ఇట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు నిజంగా అక్కడ బీపీఆర్ విడుదలయ్యి దానికి ఇంత బడ్జెట్ కేటాయించిన తర్వాత మేము దానికి డబ్బు తీసుకుంటే అర్థమైంది. నిజంగా తీసుకున్నాము. అసలు ఏముంది దాని మీద రూపకల్పన లేదు. ఓన్లీ ఒక ప్లాన్ మాత్రం జరిగింది. అది మూసి సుందరీకరణ అనేది. సుందరీకరణ ఎప్పుడు వస్తుంది? అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రాజెక్టు. ఇవాళ జరగాల్సింది మేము చేస్తుంది ఏంటంటే మూసి ప్రక్షాళన. మూసి నది ఎక్కడైతే నదిలో నీరు ప్రవహిస్తుందో అక్కడ కట్టడాలు వచ్చినాయి. అది విఘాతం కలిగించే అంశం కాబట్టి అక్కడ కొంత బీద జనాన్ని కూడా ఆ కొట్టడాలు తొలగిస్తే మనకి ఇమ్మీడియట్ గా రిహాబిలిటేషన్ కింద 18,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. ఆశామాషి కాదు కదా. ఇప్పుడు బీద ప్రజానీకం వాళ్ళు మన ప్రజలు వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. కొనుక్కోకూడదు అక్కడ అక్కడ కట్టకూడదు. అగ్రసం తెలియక కొనుక్కున్నారు. కొనుక్కొని రిపేరారు కాబట్టి ప్రభుత్వం దాన్ని నిబంధనలు సడలింపు చేసి మానవ ఉదయంతో ఏంటంటే వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వాలని దాంట్లో దాదాపు 40% ఇప్పుడు సంతకాలు పెట్టాను. మేము పూజించిపోయేదామని మేము మన సివిల్ పోలీసులు నేను శ్రీధర్బాబు గారు 3 గంటలు కూర్చున్నాం. వాళ్ళు ఏమంటారంటే ఏ స్ఫోటం సిద్ధంగా ఉన్నారు. బట్ వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు అక్కడ జీవనోపాధి దొరుకుతుందో లేదా ఆ రకంగా కూడా అవకాశాలతో అన్వేషిస్తామని చెప్పాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఏ బీదవాడికి నష్టం జరిగినా మేము కొనుక్కునేది లేదు. వాడికి న్యాయం జరిగే వరకు నా ప్రయత్నం ఉంటుంది. మూసి హైడ్రా మీరు విన్నులు మీ ద్వారా ప్రజలకు తెలవాల్సిందని ఇది ఒక మా యజ్ఞంలో జరుగుతుంది. ఇది మన కోసము, మన భవిష్యత్ తరాల కోసం. పొత్తంగల్లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు దుర్గాదేవి గాయత్రీదేవిగా దర్శనమిస్తోందని శ్రీ స్వామి వివేకానంద యూత్ అధ్యక్షులు సీతాలెం మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఘనంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
పొతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ముత్యాల లత శ్రీశైలం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. శరన్నవరాత్రుల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ రాధిక మన్మోహన్ కళ్యాణ్ పహాడ్ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పిహెచ్సి డాక్టర్ కరణ్ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ రాధికకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వేద పండితులు దుర్గామాత మాలధారణ వేసిన స్వాములు భక్తి శ్రద్ధలతో దేవి అమ్మవారికి అభిషేకం, అలంకరణ, మహామంగళహారతి, మంత్రపుష్పం వంటి పూజలు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల విలేకరులకు స్వామి వివేకానంద యూత్ సభ్యులు సత్కారం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు సీతాలే మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ, శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుండి శ్రీ దుర్గాదేవి నవదశ వార్షికోత్సవ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే గత 7 సంవత్సరాల నుంచి అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని ఆయన కోరారు. బి సాయిలు ఆధ్వర్యంలో అల్పాహారం మధ్యాహ్నం మంగళి కామయ్య భోజనం, ములై గజానన్ పటేల్ ఆధ్వర్యంలో రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అల్పాహారంతో పాటు అన్న ప్రసాదం సేకరించడం జరిగిందని ఆయన కొనియాడారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీతాలే మోహన్, దత్తు, రమేష్ గౌడ్, సీతాలే డాక్టర్ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్ జెండా అశోక్, శంకర్, సాయిలు, సాయిబాబా, సుధాం శ్రీనివాస్, కుర్మ సాయిలు, గండ్ల రాజు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు గత 7 సంవత్సరాలుగా సప్తాహ కార్యక్రమాలు అనేవి బస్టాండ్ ప్రాంగణంలో వైభవంగా జరపబడుచున్నవి. అదేవిధంగా ఈరోజు దుర్గాదేవి నవరాత్రులలో 3వ రోజు అయిన గాయత్రి అవతారం. ఇక్కడ సప్తాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున్న టిఫిన్, అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము మా గ్రామస్తులలో అందరికీ తమ వంతుగా బాధ్యత అప్పగించి ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా చేయడానికి మూల కారణమైనటువంటి గ్రామస్తులు మరియు శ్రీ స్వామి వివేకానంద యూత్ సభ్యులు వీరందరూ ఉన్నారు. కాబట్టి శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతమవడానికి గల కారణం ఏంటంటే యూత్ సభ్యులే. వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ బాధ్యత రహితంగా ఇక్కడ ఉండి వారు ఈ 9-10 రోజులలో ఎంతోగానో కష్టపడి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తర్వాత శుక్రవారం రోజున దుర్గాష్టమి కావున ఆ రోజు కుంకుమార్చన మరియు అన్న మహాప్రసాద కార్యక్రమం ఉంటుంది. తర్వాత దసరా, తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా గురువారం రోజున బతుకమ్మ కార్యక్రమం కూడా శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలోనే జరపబడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఒక పొతంగల్ అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందంటే పొతంగల్లో ఉన్న ప్రతి మందిరము, ప్రతి గుడి వద్ద చేసే కార్యక్రమాలే ఒక కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు పొతంగల్ గ్రామంలో ప్రతి హనుమాన్ మందిర్లో శనివారం, మంగళవారం రోజున హనుమాన్ చాలీస పారాయణ కూడా జరపబడుతున్నది. కాబట్టి పొతంగల్ అనేది ఇంత సుభిక్షంగా ఉన్నదని అందరం కూడా ఆ మాత ఆశీస్సులతో భావిస్తున్నాం. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా కూడా పాత్రికేయ మిత్రులు కూడా మాకు వెన్నంటగా ఉండి ప్రతి ప్రోగ్రామ్ని వాళ్ళు అప్డేట్ చేస్తూ వాళ్ళే ముందుగా మాకు ఫోన్ చేసి ఏ కార్యక్రమం ఎప్పుడు అనేది కూడా వాళ్ళ ఇంటిమేషన్ ఇస్తూ మాకు వాళ్ళని ముందుకు నడిపిస్తున్న పాత్రికేయ మిత్రులకు మరియు యూత్ సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా. మాజీ కేంద్ర మంత్రి తెలంగాణ ఉద్యమానికి ముందుండి నాయకత్వం వహించిన నాయకుడు కాకా అని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను మున్సిపాలిటీలో జరిపారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అధ్యక్షతన మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విచ్చేసి చైర్మన్ తో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బడుగు బలహీన వర్గాల నాయకుడు అని ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని అన్నారు. కమిషనర్ రాజు కౌన్సిలర్లు ఉన్నారు. మంత్రిగా ఉద్యమ నాయకుడిగా చేసిన సేవలను స్మరించుకున్నారు. వారికి వారి చిత్రపటం పూలమాల వేయడం జరిగింది. ఆయన బతికిన రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఎదిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆయన చేసిన కృషి మరవలేదు. అట్లాగే తెలంగాణ కోసం, తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్ష, తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో తన గలాన్ని వినిపించినటువంటి ఒక గొప్ప కమిషనర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, అలాగే వైస్ చైర్మన్, మా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి అన్నగారితో కలిసి గడ్డం వెంకటస్వామి కాకాని పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన తొలి దశ మలి దశలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా పాత్ర ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు అనుభవించిన వ్యక్తి, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికులని ఐక్యమత్యం చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి. అదేవిధంగా ఆయన సిడబ్ల్యూసీ మెంబర్గా, కేంద్ర మంత్రిగా, 3 సార్ల పార్లమెంటేరియన్గా వివిధ హోదాలో పనిచేసి తెలంగాణని కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య వ్యక్తుల్లో కాకా గడ్డం వెంకటస్వామి గారు ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మా మున్సిపల్ ఆధ్వర్యంలో సివిల్ తగాదాలలో తలదూర్చి అణచివేతకు గురి చేస్తున్న పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని హరిజన మాదిక సంఘం దండోరా చేసింది. జగ్రన్పల్లికి చెందిన వారి పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు. మునిపల్లి గ్రామ శివారులోని ఆలయం వెనుక ఉన్న స్థలంలో కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని పేర్కొన్నారు. వీరి నుండి భూమిని విడిపించి ఇవ్వాలని కోరారు. కొన్ని సంవత్సరాలుగా సౌండ్ సిస్టమ్ డెకరేషన్ పై ఆధారపడి జీవనం వెల్లదీస్తున్న తమపై ఆంక్షలు విధించడంపై ఆందోళనకు లోనవుతున్నారు. తమ జీవనోపాధికి సహకరించాలని విన్నవించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని సౌండ్ మరియు లైటింగ్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ సౌండ్ సిస్టమ్ పై జీవనం వెల్లదీస్తున్న తమ పొట్ట కొట్టవద్దని విన్నవించారు. ప్రెస్ క్లబ్ లో వారి సమస్యలను విన్నవించారు. సీజ్ చేయకుండా తమ జీవన ప్రమాణాలు కుషించిపోకుండా ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి నిజామాబాద్ సౌండ్ మరియు లైటింగ్ డెకరేషన్ అసోసియేషన్ తరఫున తెలియజేయనిది ఏమనగా, ఈ యొక్క సౌండ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా దీని మీద బ్యాన్ అనేది జరుగుతుంది. దీని మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. అలాగే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నుండి పడితే ఇప్పటి వరకు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ అన్నింటిలోనూ చాలా ముందున్న సౌండ్ ఈరోజు మూగపోయింది. అలాగే చిన్న చిన్న కార్యక్రమాల నుంచి మొదలు పెడితే పెద్ద కార్యక్రమాల వరకు మన సౌండ్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ వృత్తి మీద ఆధారపడి చాలామంది జీవనోపాధి కోల్పోతున్నారు. కావున దయచేసి ఒక పరిమితితో కూడిన లిమిటెడ్ సౌండ్ అండ్ లిమిటెడ్ టైమింగ్తో కూడిన పర్మిషన్ ఇవ్వగలరని మా మనవి. నుంచి నిజామాబాద్లో చేస్తున్న డిఏ దానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కాలేదు. గత మహారాష్ట్ర నుంచి వచ్చి ఫ్లాష్ బజెట్లు, ఆ సెట్లు, ఈ సెట్లు అనుకుంటా ఇక్కడ మా పుట్ట మీద కొట్టి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి కమాయించుకొని వెళ్ళారు. కానీ మా బతుకులు కూడా ఇట్లనే రోడ్డు మీద పాలయ్యేటట్టుంది. అదంతా చేసింది ఎంహెచ్ బండ్లన్నీ మహారాష్ట్ర వాళ్ళని నిజామాబాద్కి తెలంగాణకి వస్తే మాత్రం సీజ్ చేయాలని గవర్నమెంట్ని కూడా కోరుతున్నాను. ఈ ప్లాజ్మా సెట్ అనుకుంటా మా ఒక్క సెట్ వాళ్ళ 10 సెట్ల కిందతో సమానం. వచ్చి ఇక్కడికి లక్షలు తీసుకొని పోయి ఇక్కడ ఇబ్బంది, గోడలు కూలడం కానీ, ఆటో టెక్లచ్చుడు వాళ్ళ కావడం కానీ మొత్తం వాళ్ళ వరనే జరుగుతుంది. వాళ్ళు చేసిన వచ్చి 1 రోజు 2 రోజులు ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళి ఎప్పటికీ మేము ఇక్కడ ఉండేటోళ్ళం మా మీద ప్రాబ్లం వస్తుంది. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన బండ్లని ఇక్కడ సీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ గవర్నమెంట్కి. 10 సంవత్సరాల అధికారంలో ఉండి చేయలేని పనులను 10 నెలల్లో కాంగ్రెస్ చేస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేటీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. సీడ్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ విత్తనాభివృద్ధి కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న రకం ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటిస్తే దొడ్డు రకం ధాన్యానికి బోనస్ ఇవ్వాలని కేటీఆర్ చెప్పడం సరికాదన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అప్పటి మంత్రి కేటీఆర్ చర్యలతో విత్తనాభివృద్ధి సంస్థ నష్టాలలో కూరుకుపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. గతంలో తరుగుపేర మిల్లర్లు దోచుకునే పరిస్థితిని కేటీఆర్ కల్పించారని, ఇది గత ప్రభుత్వం దగా కోరుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని, 2 లక్షల పైన రుణమున్న రైతులకు మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం సోయా పంటను కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మార్క్ఫెడ్ ద్వారా వేల్పూర్, బోధన్, కమ్మర్పల్లిలలో కేంద్రాలు ఏర్పాటు చేసి ఆంక్షలు లేకుండా సోయాను కొనుగోలు చేస్తున్నామన్నారు. 10 ఏళ్లలో రైతు సమస్యలపై ఏనాడు మాట్లాడని ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులపై కేసులు పెట్టించిన ప్రశాంత్ రెడ్డి అధికారంలోకి రాకపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆన్లైన్లో పంట నమోదు కానట్లయితే అధికారులతో ధృవీకరణ చేసి తీసుకొస్తే సోయాను కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారన్నారు. నూనె గింజల దిగుబడి సుంకాన్ని పెంచడానికి మంత్రి తుమ్మల కృషి చేసి ధర పెరిగేలా చేసి రైతులకు లాభాలు కలిగించారన్నారు. పంట నమోదు కార్యక్రమంలో అధికారులు పోయినప్పుడు రైతు ఉండకపోవచ్చు, వాళ్ళ అధికారులు కూడా ఇంటికనే కూర్చొని రాసుకునేటువంటి పరిస్థితులు మిస్ కావచ్చు. దానికి కూడా సంబంధిత ఏఓలతోటి గ్రామ సెక్రటరీతో సర్టిఫై చేసుకొని కూడా ఆ పంటను కొనుగోలు చేసేటువంటి వెసులుబాటు ఉంది. అది కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మా మంత్రి గారు రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇవాళ జరిగింది. మరి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, మీరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మీరేం చేసిరో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ విషయంలో, ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన ఆయిల్ ఫామ్ విషయంలో దిగుబడి సుంకాన్ని తగ్గించడం వల్ల 5.7% సుంకం తోటి దిగుబడి మనకు ఎక్కువ వచ్చి మన దగ్గర పండిస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ ధర రాకపోతే మా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం వచ్చినప్పుడు ఈ పరిస్థితిని వివరిస్తే మీరు ఢిల్లీకి రండి అని చెప్పేస్తే మనం ఢిల్లీకి వెళ్ళి కూడా దిగుబడి సుంకం తగ్గిస్తే మా రైతులు ఎట్లా నష్టపోతా ఉన్నారు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది ఒక మన తెలంగాణలో పడుతుంది, వేరే రాష్ట్రాల్లో పండదు. కాబట్టి మా రైతులను ఆదుకోవాలంటే మీరు దిగుబడి సుంకాన్ని పెంచాలనడంతో 27.7% పెంచడంతో ఇవాళ 2,440 రూపాయలు టన్నుకి అమంత రేటు పెరిగింది. అంటే 17,000 దాకా వచ్చింది. అంటే ఈ నిబద్ధత ఒక రైతుగా, రైతు మంత్రిగా ఉన్నాడు కాబట్టి, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఒక ఇక్కడ ఉన్న పరిస్థితిని వివరించడం వల్ల రైతుకు అమాంతం రేటు పెరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాకు మరో మెడికల్ కళాశాల, సిఎంసి వైద్యుల వసతి గృహాలను ప్రారంభించిన పిసిసి చీఫ్. కాకకు నివాళి అర్పించిన సీఎం, ఆయన సేవలను కొనియాడిన రేవంత్, ఆసియా సాధన దిశగా ముందుకు సాగుతామని వెల్లడి. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల ఊబిలో కుటుంబం, తీర్చే మార్గం లేక కుటుంబం ఆత్మహత్య, వడ్డేపల్లిలో విషాదం. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా అలుక కిషన్, ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గం, సన్మానించిన సహచర ఉద్యోగులు. నిజాం చక్కెర పరిశ్రమను తెరిపిస్తాం, హైడ్రా నిజామాబాద్ కు కూడా వస్తోంది, మీ సహకారం మరువలేనిది, చిట్ చాట్ లో పిసిసి చీఫ్. ఊరూరా ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.